కళ్యాణ్ పవర్ స్టార్ కాదు, గ్యాంగ్స్టర్. అవును, ముంబైని గడగడలాడించే గ్యాంగ్స్టర్ గా మన ముందుకు రాబోతున్నాడు. ఓజీ షూటింగ్ పూర్తయిపోయింది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ పవన్ ఫ్యాన్స్ కు గ్రేట్ ట్రీట్ గా ఉండబోతుంది. చాలా కాలం తర్వాత పవన్ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఓ పక్క హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్లో ఓజీ విడుదలవుతుంది. సో ఈ ఇయర్ పవన్ నటించిన 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే ఓజీ థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్ర హక్కులు కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. ఓవరాల్ గా 200 కోట్లు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదట. ఒక గ్లిమ్స్, కొన్ని పోస్టర్స్ తోనే సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా హక్కులను సితారా మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. ఓజీ హక్కులు కూడా వీరే కైవసం చేసుకుంటారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. గ్యాంగ్స్టర్ గా అవతారం ఎత్తాడు. ఇది 1980 నుండి 90వ దశకాల్లో జరిగే కథ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అర్థం. అయితే ఓజాస్ గంభీర్ అనే మరో అర్థం కూడా ఇందులో ఉంది. ఓజీలో పవన్ కళ్యాణ్ పేరు గంభీరా, ఓజాస్ అనేది అతని మాస్టర్ పేరు. సో ఇలా 2 అర్థాలు ధ్వనించేలా ఈ సినిమాకి ఓజీ అనే టైటిల్ పెట్టారు. అయితే ఓజీ ఆఫర్ డైరెక్టర్ సుజిత్ కి రావడం వెనుక ఒక స్మాల్ స్టోరీ అయితే ఉంది. ఈ సినిమాపై జపనీస్ సినిమాల ప్రభావం ఉందని సుజిత్ స్వయంగా చెప్పాడు. అయితే ఈ సినిమా సుజిత్ చేతికి రావడానికి కూడా ఓ ఆసక్తికర కథ ఉంది. ఓసారి పవన్ కళ్యాణే స్వయంగా కొత్త కథ ఏదైనా ఉందా అని సుజిత్ ని అడిగారట. సుజిత్ కేవలం లైన్ మాత్రమే చెప్పాడట. ఆ లైన్ పవన్ కి బాగా నచ్చేసి వెంటనే ఓకే చెప్పేశారట. అలా సుజిత్ కి ఓజీ దక్కింది. సుజిత్ డైరెక్ట్ చేసిన సాహో పెద్దగా సక్సెస్ కాకపోయినా అతనికి మంచి పేరే తెచ్చిపెట్టింది. స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్ లో మంచి మార్కులు కొట్టేశాడు సుజిత్. దాంతో ఓజీ లాంటి మరో బిగ్ ప్రాజెక్ట్ సుజిత్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది.